ఇది నైట్ నానబెట్టానండి. కందిపప్పు, టమాటా, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, నూనె, మెంతులు, జీలకర్ర. ఈ పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసేయాలి. ఒక గ్లాసు వాటర్ అండి ఉడికేంత వరకు. టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు అండి. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రావాలి. పప్పుకి వెలిగించి కుక్కర్ పెట్టాలి. ఒక 4-5 విజిల్స్ అండి. తాలింపు రెడీ చేయాలండి. స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టాను. తాలింపు సరిపడగా ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు. ఈ మెంతులు వేయడం వల్ల కొద్దిగా చేదు వస్తుంది. మీకు ఇష్టం అనుకుంటే వేసుకోండి, వద్దు అనుకుంటే వేసుకోవద్దు. తాలింపు చేసి రెడీ పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉడికిన పప్పు, టమాటా అండి కొంచెం వాటర్ వంపేసి మెత్తగా చేసుకోవాలి. ఉడికిన పప్పు అండి, పప్పు గుత్తితో కొంచెం మెత్తగా చేయాలి. పప్పు, టమాటా మొత్తం మెత్తగా అయ్యేలాగా చింతపండు, టమాటా మొత్తం పప్పు కలిసేటట్టు చేస్తే చాలా బాగుంటుందండి. వాటర్ అండి మనకు చిక్కగా కావాలంటే కొద్దిగా వేసుకోవాలి. కొంచెం పలుచగా కావాలంటే పప్పు వాటర్ అంతా వేసేయండి. ఈ పప్పు తీసుకెళ్ళి తాలింపులు వేసేయాలి. టేస్టీ పప్పు టమాటా రెడీ అయిందండి. ఇది అన్నానికి చాలా బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ పప్పు అండి ఇది.